డీటెయిల్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ కృషితో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్ తర్వాత ఏపీలోనే అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. రిలయన్స్ సంస్థ పెట్టుబడులతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు 2,50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మిగతా అప్డేట్ చూస్తే రిలయన్స్ ప్రతినిధులను కలిసిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. We wanted to work deep technology in all walks of life. They are also here to help us. That is one. ఇంకొకటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా పెట్టాం. అమరావతిలో మెయిన్ సెంటర్ ఉంటుంది. 5 జోన్స్లో 5 సెంటర్స్ ఉంటాయి. అదే మాదిరిగా మేము ఒకప్పుడు ఒక కాల్ ఇచ్చాం, ఎవ్రీ ఫ్యామిలీ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని. అది చాలా వరకు అచీవ్ చేశాం. ఈరోజు ఎవ్రీ ఫ్యామిలీకి వచ్చిన ప్రొఫెషనల్ వల్ల, ఐటీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 33% తెలుగు వాళ్ళు ఉండడం ఆ రోజు మేము చేసిన ఫౌండేషన్. ఇప్పుడు ఇంకొక కాల్ ఇస్తున్నాం, 1 family 1 entrepreneur త్రూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవ్రీ 1 family 1 entrepreneur దేర్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ హబ్ని మీరు మెంటరింగ్ చేయాలి. మెంటరింగ్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి మీరు కూడా ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే మీ స్ఫూర్తితో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నాలెడ్జ్ ఎకానమీ ఒకటి, అదే సమయంలో అక్కడుండే వనరుల ఆధారంగా ఎంఎస్ఎంఎల్ని తయారు చేస్తాం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఇండియా. సో మనం అందరం కలిసి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఏదైనా సాధ్యం. అది కూడా ఒక హోంవర్క్ చేస్తున్నాం. దీనికి కూడా మీ కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇది ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, మరొకసారి మీ అందరికి కూడా, మీకు ఇటు డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా అభినందనలు. చాలా ఫాస్ట్గా ఒక స్టేజ్ తీసుకొచ్చారు, ఎంఓయూ చేశారు. మంత్రి గారు కూడా గొట్టిపాటి రవికుమార్ బాగా కోఆపరేట్ చేశారు. ఇంకొక పక్కన లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఆయన టార్గెట్ పెట్టాం. అది కూడా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఆయన బాధ్యత. అది కూడా పెట్టాం. క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా పెట్టి ఆయన పెట్టాం. భరత్ కూడా చదువుకున్న వ్యక్తి, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడనరీ వర్క్. టీమ్ ఈజ్ వెరీ గుడ్. దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మా సైడ్ అయితే ఫుల్ స్వింగ్. రిలయన్స్ ఈజ్ నోన్ ఫర్ స్కేలింగ్ అండ్ స్పీడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఆ 3 కూడా మీ స్పెషాలిటీ. ఈ 2 మ్యాచ్ అయ్యి ముందుకు తీసుకుపోవాల్సి కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. Sir, thank you very much, sir. Sir, I request Honorable Chief Minister Garu to felicitate our guests, sir, Mr. Prasad, Mr. Madhav Rao, Mr. Bashir and Vamshi, sir.